బ్రహ్మకుమారి సంస్థ వ్యవస్థాపకులు ఆదిదేవ్ ప్రజాపిత బ్రహ్మబాబా 56వ పుణ్య వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారి రామేశ్వరి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ అన్ని సేవా కేంద్రాల వారు పాల్గొని ప్రజాపిత బ్రహ్మబాబా జీవిత విశేషాలను, పుట్టు పూర్వోత్తరాలను, వారు మానవజాతికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలను వివరించారు. ఈ సందర్భంగా రామేశ్వరి మాట్లాడుతూ ఆదిదేవ్ బాబా జన్మ వైష్ణవ సంప్రదాయాలైన కృపలాని కుటుంబంలో 1884 సంవత్సరంలో జరిగిందని, వారి తండ్రి ఉపాధ్యాయులైన ఖూబ్ చంద్ అని బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న లేఖరాజ్ తన తండ్రి సేవలను ఎంతగా భక్తి శ్రద్ధలతో చేస్తూ గోధుమల వ్యాపారం నుండి వజ్రాల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారని అన్నారు. లేఖరాజు తమ లౌకిక జీవనంలో విష్ణుమూర్తి పరమభక్తుడని, నిష్ఠగా పూజించే భక్తి పరాయణుడని, వారు విష్ణుమూర్తిని ఎల్లవేళలా ధ్యానిస్తూ మంచినీళ్లు కూడా తాగకుండా భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలతో వృద్ధి అయిన వ్యాపారానికి స్వస్తి చెప్పి పరమశివుని నిర్దేశానుసారం ఓం మండలిని స్థాపించి ఓంకార ధ్వనితో అక్కడికి వచ్చిన వారందరి చేత ధ్యానం చేయించేవారన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 150 శాఖోపశాఖలతో ఒక వటవృక్షంలాగా వ్యాపించి ఆధ్యాత్మిక జ్ఞాన పరిమాణాన్ని వెదజల్లుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక వివిధ వర్గాల వారికి సేవలు అందిస్తోందని అన్నారు. కోటిల్లో కొద్దిమంది తెలియజేస్తూ ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది బ్రహ్మకుమారి కుమారులు ప్రజాపిత బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఆయన జీవనంలో మనం అందరం కూడా ఈరోజు విస్తృతంగా ప్రచారం అయ్యింది. లక్ష్మిగా నరుడు నారాయణుడిగా ఇటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని, ఈ యూనివర్సిటీ యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలియజేస్తూ కీర్తి పట్నాయక్ గారికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి దేవీ దేవతల్ని కూడా వారిని విగ్రహాల రూపంలో చూస్తూ ఎంతో భావనతో పూజిస్తూ ఉన్నాం. అందులో చైతన్యం లేకపోయినప్పటికీ కూడా, అంటే మన పౌరాణిక చరిత్రలో ఉన్నటువంటి రహస్యాలను ఈరోజు మనం చలనచిత్రాల రూపంలో, కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాము. మానవులే దేవతలు అనేటువంటిది సాక్షాత్తు నిరూపించాడు ప్రజాపిత బ్రహ్మ బాబా. అతను 1930 ఆ సంవత్సరంలో భారతదేశంలో పేరెన్నికగన్న సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారైన ఆయన దగ్గర నేపాల్, భోపాల్ మహారాజులు, విక్టోరియా మహారాణి కూడా వారి దుకాణం దగ్గరకు వచ్చి నగలు కొనుగోలు చేస్తూ ఉండేవారు. దాదా లేఖరాజు గారు తమ నిశిత బుద్ధితోటి వజ్రాల పరిశీలన బాగా చేసే విధంగానే అతడు 12 మంది గురువులతోటి కూడా సత్సంగా నడుపుతూ ఉండేవారు. గురువులంటే ఎనలేనటువంటి భక్తి పరాయణత ఉండేది. పరమ నిష్ఠాగర్షుడైనటువంటి ఈ దాదా లేఖరాజు గారు అనేటువంటి మహావిష్ణు భక్తుడు అనునిత్యం కూడా భగవద్గీత పారాయణం చేయకుండా పచ్చి మంచిని కూడా తాగేటటువంటి వాడు కాదు. అటువంటి దాదా లేఖరాజు గారికి విస్తృతమైనటువంటి వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రసిద్ధులు గడించారు, ఎంతో ధనార్జన కూడా చేశారు. ఆ సందర్భంలో ఆయనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనలో అనేక రకాల సాక్షాత్కారాలకి వారణాసి, బబుల్నాథ్ ఆలయం ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఆలయాలు అవి నిలయాలుగా అయ్యాయి. ఆయనకి సాక్షాత్కారాలు, ఒక దివ్య సాక్షాత్కారం అనంతరం వారిలో మానసిక పరివర్తన అనేక రకాలుగా వచ్చి ఒక జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి ఒక మానసిక స్థితి తయారైంది. అయితే ఈ బ్రహ్మాండమేమో ఈయన్ని దాదా లేఖరాజు గారిని త్రిమూర్తులలో బ్రహ్మస్థానంలో ఎందుకు పెట్టారంటే, బ్రహ్మ కలియుగ పతిత మానవుడు. ఆయనకి ఎక్కడా కూడా గుడి లేదు, పూజ లేదు, వ్రతం లేదు. బ్రహ్మదేవునికి గడ్డాలు మీసాలు చూపించారు. మన ప్రపంచ చరిత్రలో అజ్మీర్లో మాత్రమే మనం బ్రహ్మదేవునికి గుడి చూస్తాం. అయితే బ్రహ్మ అనంతమైన వైరాగ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి వైభవాలు చూపించారు. ఆ ప్రజాపిత బ్రహ్మ ఎందుకన్నారంటే, శాస్త్రాల్లో కూడా దక్ష ప్రజాపతి, దక్షుడు యజ్ఞం రచించాడు అలా ఎన్నో రకాలుగా చెప్పారు. ప్రజాపతి, ప్రజాపిత అన్నా కూడా బ్రహ్మకే వర్తిస్తుంది. బ్రహ్మ రథం అన్నారు. అయితే ఈ బ్రహ్మని మేము విశ్వ రచయితగా, నవయుగ రచయితగా దీన్ని మనము ఆయన ఎన్నుకున్నటువంటి భగవంతుడికి అతని గురించినటువంటి స్వరూపం గురించి అక్కయ్య గారి ఇందాక తెలియజేశారు.